మొబైల్ మసాలా మరి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఈ వారం మన ముందుకు వచ్చినటువంటి సినిమాల్లో కాజల్ ని ఏసీపీ సత్యభామగా మనకు పరిచయం చేసినటువంటి డైరెక్టర్ గారు చెప్పిన కథను తెలుసుకుందాం. నెంబర్ 1 కథ ఏంటంటే సత్యభామ శ్రీ టీమ్ లో ఏసీపీ స్థాయిలో వర్క్ చేస్తూ ఉంటారు. చూడడానికి శాంతంగా ఉన్న నేరస్తుల నుంచి నిజాలు రాబట్టడంలో దిట్ట. తనకు అప్పగించిన కేసుల్ని అంత ఈజీగా వదిలిపెట్టరు అని పేరు. రచయిత అమరేందర్ ని ఇష్టపడి పెళ్లి చేసుకునేటువంటి ఆమె పర్సనల్ లైఫ్ కంటే కూడా వృత్తిగా ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. శ్రీ టీమ్ లో వర్క్ చేస్తున్నప్పుడే హసీనా అనేటువంటి ఒక బాధితురాలు గృహహింసని అనుభవిస్తూ సహాయం కోసం సత్యభామ దగ్గరికి రావటం, నీకేం కాదు నేను చూసుకుంటానని చెప్పి ధైర్యం చెప్పి పంపించిన తర్వాత అనుకోకుండా భర్త చేతిలో దారుణ హత్యకి గురవటం. ఆ తర్వాత హసీనా హత్య సత్యభామని ఎంతగానో కలిసివేస్తుంది. హసీనాతో పాటు ఎంతో మంది జీవితాలతో ఆడుకునేటువంటి ఆ నేరస్తుడు ఎవడు, అతని పట్టుకునేటువంటి క్రమంలో సత్యభామకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఆ కేసుని తను పర్సనల్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు సినిమా చూసి మనం తెలుసుకోవచ్చు. అండ్ నెంబర్ 2 మాట్లాడుకోవాల్సింది పరిశోధనాత్మకమైనటువంటి కథలు రకరకాల అనుమానాలు రేకెత్తిస్తూ చివరి వరకు ఎవరు ఊహించిన ముగింపుని ఇస్తూ ఉంటాయి. ఇందులో కూడా అదే చేశారు. కానీ అనుమానాలు రేకెత్తించే క్రమంలో ఉపకథల్లాగా కొత్త సంఘటనల్ని కొత్త పాత్రల్ని తెరపై చూపిస్తూ వెళ్లడంతో అసలు కథ కాస్త కొంచెం పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది. అసలు నిందితుడు ఎక్కడా అనేటువంటి ఉత్కంఠ క్రమంగా సడలిపోతూ మధ్యలో వచ్చేటువంటి వీడియో గేమ్స్ నేపథ్యం, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం, ఈ అంశాలన్నీ కూడా ఎక్కువ ఫోకస్ అయిపోతాయి. అయితే షీ సేఫ్ యాప్ ఏదైతే ఉందో దాని ప్రాధాన్యం గురించి చెప్పేటువంటి సన్నివేశాలు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ ఫైనలీ కాజల్ పర్ఫార్మెన్స్ అండ్ కథలోని కొన్ని ట్విస్ట్ల కోసం అయితే కనుక మమ అనిపిస్తుంది. కానీ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి ఎంటర్టైనర్ అని చెప్పుకోవాలి.